వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి థర్డ్ ఇయర్లో మీకు సెమిస్టర్ 6కు సంబంధించి తెలుగులో 3 యూనిట్స్ ఉన్నాయి. ఆ 3 యూనిట్స్లో చివరి యూనిట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అనే అంశం గురించి చదవమంటున్నాడు. ప్రాజెక్టు, అధ్యయనం, పరికల్పన, నివేదిక అని ఒక 4 టాపిక్స్ మీకు ఈ యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇదే ఛానల్లో నేను గతంలో మీకు జర్నలిజం మౌలికాంశాలు మరి కొన్ని అంశాల మీద వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా మీకు ఉంటుంది. సో మరి ఇలాంటి సమాచారం కోసం ఈ ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ప్రాజెక్ట్ అంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చాలా సందర్భాలలో ప్రణాళికబద్ధంగా చేసేటటువంటి పనిని ఒక ప్రాజెక్ట్ అని మనం పేర్కొనవచ్చు. ప్రాజెక్ట్ అనేది ఇంగ్లీష్ పదం లేదా ఆంగ్ల పదం. దీనికి అర్థం ఏంటిది? పథకం అని అర్థం ఉంది. అంటే ఒక ప్రణాళిక అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ అంటే. ఉదాహరణకు ఏదైనా ఒక అంశం మీద మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు. మీ గ్రామంలో పండేటటువంటి వివిధ రకాల పంటలు, వాటి దిగుబడులపై ఒక ప్రాజెక్టు తయారు చేయండి అని మీ అధ్యాపకుడు ఒక టాస్క్ ఇస్తాడు. అప్పుడు మీరు దాని గురించి అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఏ పంటలు పండుతున్నాయి, ఏ రకమైన నేలలు ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుంది, ఇదంతా స్టడీ చేసి అధ్యయనం చేసి మీరు ఒక పత్రాన్ని సమర్పిస్తారు. దీన్నే మనం ఏమంటాం? ప్రాజెక్ట్ అంటాం. ఇప్పుడు మనకు డిగ్రీ కళాశాలల్లో అయితే జిజ్ఞాస ప్రాజెక్ట్ ఉంది. అది కూడా ఒక ప్రాజెక్ట్. సో ఈ రకంగా మనం ప్రాజెక్ట్ గురించి మీరు కొంత అవగాహన చేసుకోండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీగానే అర్థమవుతుంది, ఇందులో ఏముండదు పెద్దగా. మరి ప్రాజెక్ట్ అన్నప్పుడు దాంట్లో కొన్ని అంతర్భాగాలు ఉంటాయి. ఏముంటాయి? అధ్యయనం, అంతే కదా. ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు దాని మీద నువ్వు అధ్యయనం చేస్తేనే నువ్వు నివేదిక రాయగలుగుతావు. లేకుంటే ఎక్కడ రాయగలుగుతావు? అంటే అధ్యయనం జరగాలి, పరిశోధన జరగాలి. పరిశోధన ఇక్కడ కొంచెం టైపికల్, అంటే మీకు టైప్ ఎర్రర్ వచ్చింది. పరిశోధన జరగాలి. పరిశోధన అంటే మీ గ్రామంలో పండే పంటలు, వాటి దిగుబడులు అన్నప్పుడు నువ్వు పరిశోధన చేయాలి కదా. ఏమేం పంటలు పండుతున్నాయి, ఎంత దిగుబడి వస్తుంది, ఎవరెవరు ఏమేమి పండిస్తున్నారు, వాటికి ఏమేమి ఎరువులు వాడుతున్నారు, ఇదంతా చేస్తేనే పరిశోధన. తర్వాత ఏంటిది? పరికల్పన. అంటే ఇక్కడ ఒక ఊహ. అంటే మీ గ్రామంలో పంటల దిగుబడి ఎందుకు తక్కువగా ఉంది అంటే మీకు కొన్ని కారణాలు తోస్తాయి. సరైనటువంటి నీటి సౌకర్యం లేకనా, ఎరువులు సరిగ్గా వాడకనా, కొన్ని ఊహలు మీ మనసులోకి వస్తాయి. దాన్నే మనము పరికల్పన అంటాం. తర్వాత ఏంది? నువ్వు దాని మీద ఏదైతే నీ మనసులోకి వచ్చిందో అవి నిజమా కావా నీ పరిశోధన ద్వారా తేల్చుకొని ఆ నివేదిక అనేది తయారు చేస్తాం. ఇవి మనకు ప్రాజెక్టులో ఉన్నటువంటి అంతర్భాగాలు, ఈ 4. మరి ప్రాజెక్టులో ఉన్నటువంటి మౌలికాంశాలు చూస్తే ముందుగా మనం ఒక అంశాన్ని ఎంచుకోవాలి. దేని మీద నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు? ఇందాక అనుకున్నాం కదా, మీ గ్రామంలో పండే పంటలు, దిగుబడులు తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి, ఇది ఒక అంశం ఎంచుకున్నాం. తర్వాత స్టెప్ ఏంటిది? తర్వాత దశ అంశం గురించి శోధించటం. దాని మీద నువ్వు కొంత సమాచారం అయితే సేకరించాలి. రైతులను కలవాలి, పొలాల్లోకి వెళ్ళాలి, వ్యవసాయ క్షేత్రాలు చూడాలి. దీన్నే శోధించటం అంటాం. తర్వాత ఏంటిది? రూపకల్పన చేయటం. నువ్వు సేకరించినటువంటి సమాచారం అంతా ఒక క్రమ పద్ధతిలో అమర్చాల్సి ఉంటుంది. దాని కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. అదంతా కూడా ఈ పరిధిలో వస్తుంది. చివరగా నివేదికను సమర్పించటం. మరి మీకు ఆ ప్రాజెక్టు ఎవరైతే ఇచ్చిందో సమర్పించమని వారికైతే మీరు ఒక నియమితమైనటువంటి ఫార్మాట్లో, పద్ధతిలో ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రాజెక్టులో ఉండేటటువంటి మౌలికాంశాలు. ఇప్పుడు ప్రాజెక్టులో ఉన్న అంతర్భాగాలని చెప్పిన కదా 4 ఉంటాయని పైన, అందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ముందుగా అధ్యయనం. అధ్యయనం అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక అంశం గురించిన పరిశీలన, అంతే కదా. ఒక టాపిక్, ఒక అంశం తీసుకున్నప్పుడు దాని గురించి స్టడీ చేస్తాం, దాని గురించి సమాచారాన్ని సేకరిస్తాం. దీన్నే మనం అధ్యయనం అంటాం. తర్వాత రెండవ దశ, దీంట్లో పరిశోధన చేయాలి. పరిశోధన ఎట్లా చేస్తామో, మనం అధ్యయనం చేసినప్పుడు చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ఇందాక తీసుకున్నటువంటి అంశమే ఉంది, మీ గ్రామంలో పండే పంటలు దిగుబడి తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి అనేది మన ప్రాజెక్ట్ అనుకుందాం. అప్పుడు మనకు అనేక రకాలైన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు దిగుబడి తక్కువ ఉంది, ఏ పంటలు పండిస్తున్నారు, ఏ రకమైన నేల ఉంది, ఆ నేలలో ఏ ఖనిజాలు ఉన్నాయి, ఏవి లేవు, ఏవి లోపించి ఉన్నాయి అనే ప్రశ్నలు అయితే మనకు ఎదురవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను మనమే అన్వేషిస్తాం. దీన్నే మనం ఏమంటాం? పరిశోధన అంటాం. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది.
తర్వాత పరికల్పన అంటే ఒక ఊహా ప్రతిపాదన. అంటే ఎట్లా, మీరు ఇందాక తీసుకున్న ఆ అంశం చూస్తే మీ గ్రామంలో పండే పంటలు దిగుబడులు ఉన్నప్పుడు ఎందుకు దిగుబడులు తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మనం రకరకాలైన ఊహలు చేస్తాం. ముందు అది సరైనటువంటి ఎరువులు వాడడం లేదు, లేదా నీటిపారుదల సౌకర్యం సరిగ్గా లేదా, లేదా భూసారం తక్కువగా ఉందా, ఇలాంటివన్నీ మన మైండ్లోకి మన మెదడులోకి వస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే ఒక పరికల్పన, ఒక ఊహా ప్రతిపాదన. మరి ఇది వాస్తవమా కాదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఇవన్నీ కరెక్టా కాదా, మన ఊహలు నిజమా కాదా అనేది మనం పరిశోధన ద్వారానే నిర్ధారిస్తాం. దీన్నే మనం పరికల్పన లేదా హైపోథీసిస్ అంటాం. చివరగా ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ పరికల్పన ఆధారంగా రూపొందించేదే ప్రాజెక్ట్. మనం ఏదైతే ఊహ మనకు వచ్చిందో దాని ఆధారంగా మనం ఒక ప్రాజెక్ట్ని అయితే తయారు చేస్తాం. దీన్నే మనం ప్రాజెక్ట్ అంటాం. ఇక ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? స్థూలంగా మనము 4 రకాలుగా విభజించవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. నీరు, విద్యుత్తు, రోడ్లు, భవనాల ప్రాజెక్టులు ఉంటాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉంటాయి. సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు ఉంటాయి. 4 రకాలుగా మనము ప్రాజెక్టులను విభజించవచ్చు. ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రాజెక్టులు మానవుని యొక్క అవసరాలు తీర్చడం కోసం ప్రతిరోజు ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు కరోనా వ్యాక్సిన్ ఉంది, మనము పరిశోధన చేసి మన శాస్త్రవేత్తలు దాన్ని రూపొందించింది. ఇది ఒక ప్రాజెక్టే కదా. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ అనే మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్, అంతరిక్ష రంగం మొదలగు వాటిలో కూడా ప్రతిరోజు శాస్త్రవేత్తలు నిత్యం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతూ కొత్త విషయాలైతే కనుక్కుంటున్నారు. సో ఇవి కూడా మనకు ప్రాజెక్టుల కిందనే మనము తీసుకుంటాం. రెండోది నీరు, విద్యుత్తు, రోడ్లు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు. ఇందులో కూడా మనకు అనేక రకాలైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, థర్మల్, హైడల్, విద్యుత్తు ప్రాజెక్టులు, మైనింగ్ ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు మనకు తీసుకోవడం, అధ్యయనం చేయడం, ఒక నివేదిక సమర్పించడం, ఇవన్నీ ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే కూడా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తారు. మీరు గమనించండి. అంటే అక్కడ ఎంత డిమాండ్ ఉంది, ఏ వస్తువులు అక్కడ ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, డిపిఆర్ అంటారు. కాబట్టి ప్రతిదానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు. మనకు ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంది. ఉదాహరణకి మిషన్ భగీరథ, దళిత బంధు, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి. ఇక ఇప్పుడైతే మనకు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాలు, ఇప్పుడు ఈ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మహాలక్ష్మి పథకం అనేది రకరకాల పథకాలు ప్రకటిస్తుంటారు. ఈ పథకాల మీద కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు మిషన్ భగీరథ తీసుకుంటే, మిషన్ భగీరథ ఎందుకోసం ఆ మిషన్ భగీరథ తీసుకొచ్చిండ్రు, దానివల్ల ఎంతమందికి లబ్ధి జరుగుతుంది, దాని ఉద్దేశం ఏంటి, దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ మొత్తం వివరాలు సేకరించి మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు. కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది. కళ్యాణ లక్ష్మి దేనికోసము, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఆ పథకం వల్ల జరిగినటువంటి అదనపు ప్రయోజనం ఏంటిది, మీరు మొత్తం రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, అధ్యయనం చేసి, పరిశోధన చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేయవచ్చు. కాబట్టి మనము ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఇక సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు. సాహిత్యంలో కూడా ప్రాజెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మహాభారతంలో పాత్రలు, వాటి యొక్క విశిష్టత ఒక ప్రాజెక్ట్ చేయవచ్చు. బతుకమ్మ పండుగ విశిష్టత ఒక ప్రాజెక్ట్ చేయవచ్చు. సామాజిక అధ్యయనం, సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద కూడా ప్రాజెక్ట్ చేయవచ్చు. అంటే ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది పరిశోధన చేయాలంటే అవి కూడా అంచనా వేసుకొని ప్రాజెక్ట్ని అయితే మనము ప్రారంభించాలి. మళ్ళీ ఇందులో మనకు మేజర్ ప్రాజెక్టు, మైనర్ ప్రాజెక్ట్ అని 2 ఉంటాయి. మేజర్ ప్రాజెక్ట్ అంటే ఒక సంస్థ చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక పెద్ద ఇష్యూ తీసుకొని ఒక సంస్థ ద్వారా అనేక మందిని పంపించి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారు. మైనర్ ప్రాజెక్ట్ అంటే 2-3 కలిసి చేసేది. ఒక పర్యవేక్షకుని ఆధ్వర్యంలో, ఇతన్ని మనం గైడ్ లేదా సూపర్వైజర్ అంటాం, ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అనేది చేయాలి. ఉదాహరణకు ఒక ప్రాంతంలోని జాతరలు అనే అంశం పైన ప్రాజెక్ట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి జాతరలు జరుగుతున్నాయి, వాటి విశిష్టత ఏంటిది, ఎంతమంది వస్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎలాంటి వ్యాపారం జరుగుతుంది అక్కడ, దీని మీద ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు.
ఇక మేజర్ ప్రాజెక్టులు అంటే ఇందాకనే చెప్పిన సంస్థ చేసేది, మైనర్ ప్రాజెక్టులు అంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చేసే ప్రాజెక్టులు, వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒక్కరు చేసేటివి కూడా ఉంటాయి. మళ్ళీ వ్యక్తిగత ప్రాజెక్టులు 2 రకాలు ఉంటాయి. అర్హత పట్టా కోసం చేసే పరిశోధన ప్రాజెక్టులు ఉంటాయి, ఆర్థిక లబ్ధి పొందే ప్రాజెక్టులు ఉంటాయి. అర్హత పట్టా కోసం చేసే పరిశోధన ప్రాజెక్టులలో పాఠశాల స్థాయిలో చేసేటివి ఉంటాయి, కళాశాల స్థాయిలో చేసేటివి ఉంటాయి, విశ్వవిద్యాలయ స్థాయిలో చేసేటివి ఉంటాయి. ఉదాహరణకు పిహెచ్డి ఒక అర్హత పట్టా కోసం చేసే విశ్వవిద్యాలయ స్థాయి ప్రాజెక్టు, మనకు పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం కదా. ప్రాజెక్టులో భాగంగా సాహిత్యం మీద కానివ్వండి, భాష మీద కానివ్వండి, వ్యాకరణం మీద కానివ్వండి, చరిత్ర, సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఏ అంశమైనా తీసుకోవచ్చు. మొత్తం మీద మనకు సాహిత్య, సామాజిక అధ్యయన ప్రాజెక్టులలో ఇన్ని రకాలు ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఈ ప్రాజెక్ట్ అనే టాపిక్ గురించి మీకు కొంత అవగాహన రావడానికి నేను చేసినటువంటి ఈ ప్రయత్నం. మరి మీకైతే ఇది పాఠం నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.